ఈ నెల 27న వరంగల్లో జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు కదిలి రావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మేకల కావ్యతో కలిసి ఇల్లు తిరుగుతూ ప్రజలకు బొట్టి పెట్టి కరపత్రాలను పంచుతూ బహిరంగ సభకు ఆహ్వానించారు. మేకల కావ్య ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను మల్లారెడ్డి ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు అల్లూరి సంగీత, మేక, లలిత యాదవ్, మునిగాల సతీష్, జిట్టా శ్రీవాణి, జిల్లా నాయకులు ఆలూరి రాజశేఖర్తో పాటు నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి అడుగుపెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా, ఎందుకంటే 15 నెలల ప్రభుత్వం మనం చూసినాం, వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చినప్పటి సంది కాంగ్రెస్ వచ్చిన సంది హత్తులం పుత్తులమైంది. తాగటానికి నీళ్లుంటే లేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడా సుఖం లేదు, ఏడా నిమ్మడం లేదు, పైసలు పుట్టుకలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం దరిద్రమైపోయింది రాష్ట్రమంతా. ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దానికి డిమాండ్ లేదు.